నమస్తే అందరికీ. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఆర్బీ సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ టు. ఈ నెల ఆగస్ట్ నెల ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో మేడం అడిగి తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకోవడమే కాకుండా వాటి రెమెడీస్ కూడా మేడం అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్తే మేడం. నమస్తే అమ్మ. అప్పుడే మళ్ళీ మనకి ఆగస్ట్ వచ్చేసింది. ఈ ఆగస్ట్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పక చూద్దాం. ఫస్ట్ జనరల్ గా అయితే ఫస్ట్ మేషరాశియే, బట్ జనరల్ గా అయితే ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి. మనం గోచార రీత్యా మనం ఏంటంటే రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు, అంటే ఏ గ్రహం లేదనమాట. సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం, అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది. అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది. మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ఏంటి, కుంభ శని ఉన్నాడు, అట్ ద సేమ్ టైం రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు, అంటే వక్రించి ఉన్నారనమాట. అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు, కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు, అంటే ఏంటి లియో సింహానికి దిగి ఉన్నాడు అనమాట. కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది. ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖరిని, ఆగస్ట్ నెలాఖరిని మనకి బుధుడు ఉన్నారు కదా, బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట. సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి, ఒకటేమో శని, ఇంకోటేమో మనకి బుధుడు. అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా, శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో, అంటే సింహంలో ఉందన్నమాట. ఈ నెలాఖరికి కన్యకి వెళ్తోంది. కన్యలో ఎవరున్నారు? కేతు ఉన్నాడు. కేతు వీనస్ కలిసి వస్తున్నాయి అనమాట. ఇవి మేజర్ సంచారాలు ఇవి. ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి. సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి, కొన్ని రాసుల వారిగా బాగుంటుంది, కొన్ని రాసుల వారిగా అంతా బాగుంటుంది, కానీ అన్ని మిశ్రమమే, అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి, చెప్పుకోవాలన్నమాట. సో ఇప్పుడు మాట్లాడుకుందాం. మ్యామ్, ఇప్పుడు ఈ ఆగస్ట్ లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళకి కూడా మిశ్రమం అనే చెప్పుకోవాలి, మరీ మనం నెగిటివ్ చెప్పుకోకూడదు కనుక అన్ని మిశ్రమం చెప్తున్నాం. కానీ జాగ్రత్తలు వెరీ ఇంపార్టెంట్. దేంట్లో జాగ్రత్త పడాలి అంటే ఫస్ట్ హెల్త్ విషయంలో, హెల్త్ సెన్సిటివ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు మన హెల్త్ అంటే ఏంటంటే మనకి మెంటల్ టఫ్నెస్ కూడా, మెంటల్ యాటిట్యూడ్ కూడా దాంట్లోకి వస్తుంది. సో రెండు చూసుకోవాలి. ఏంటంటే అటు స్పిరిచువల్గా గ్రో అయినప్పుడే అది ఇంకా బాగుంటుంది అనమాట. మనం చూసాము అంటే 3వ ఇంట్లో రాహు సంచారం జరుగుతుంది. తప్పక వీళ్ళ బ్రదర్ సిస్టర్స్కి కొన్ని ఇబ్బందులు వస్తాయి. వీళ్ళ మూలాన్ని రావచ్చు, మిగతా రిలేటివ్స్ మూలాన్ని, లేకపోతే ఫ్రెండ్స్ మూలాన్ని కూడా రావచ్చు. వాళ్ళు వచ్చి ఏంటంటే సంతోషంగా ఉండే ఒక నెల అని చెప్పలేమన్నమాట. కలయికైతే ఉంటుంది, అలాగే సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఈ నెల. కెరీర్ విషయానికి వస్తే కనుక వీళ్ళకి రిట్రోగ్రేడ్ అయింది కనుక, శని రిట్రోగ్రేడ్లో ఉన్నాడు కనుక ఈ 3 months కొంచెం పట్టు విడుపు అనేది ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే హెల్త్ అనేది సెన్సిటివ్ అవుతుంది, కుటుంబాల్లో కొంచెం కలహాలు ఉన్నా కూడా కొంచెం సొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెలలో. అలాగే ఫైనాన్షియల్ విషయంలో చూసామంటే కూడా కొంత స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. మనం ఫైనాన్షియల్ విషయం అంటేనే కెరియర్ విషయం, అంటే ఏంటంటే దాంట్లో శ్రమ అనేది చాలా అధికం ఉంటుంది. అలాగే మనం చూసాము అంటే శ్రమ అధికం అంటే ఏంటంటే వీళ్ళ మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ పెట్టేస్తారు, వీళ్ళు చేయలేకపోవచ్చు కూడాను. అందువల్లనే వీళ్ళకి ఫిజికల్గా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక ఏంటంటే ఎక్కువ ప్రెషర్ పెట్టుకోకూడదు, యాంగ్జైటీ కూడా ఎక్కువ పెట్టుకోకూడదు అనేది సూచన అనమాట. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళ పిల్లలకి కానీ అభివృద్ధి చెందే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. వాళ్ళకి బాగుంటుంది మళ్ళాను, ఎందుకంటే మనకి సంచారం, జూపిటర్ సంచారం బాగుంది కనుక పిల్లలు మంచి పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏంటంటే చదువుకునే వాళ్ళకి మంచి చదువు వచ్చే ఛాన్సెస్, అంటే వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ కానీ వాళ్ళకి కావాల్సిన మార్క్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ట్రావెలింగ్ కూడా ఎక్కువే కనిపిస్తూ ఉంది. అండ్ ఆల్సో వీళ్ళ తల్లిదండ్రులు ఎవరికైనా కొంచెం అనారోగ్యం పాలు అయినా కూడాను ఆ రీత్యా కూడా చూసామంటే కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ ఈ నెలలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే 4th లార్డ్ మనకి 5th లోకి వెళ్ళిపోయాడు, జూపిటర్తో పాటు ఉన్నారనమాట. సో బాగానే ఉంటుందని చెప్పాలి. అలాగే క్రియేటివ్ పీపుల్కి, ఎస్పెషలీ మనకి ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అన్నిటికీ మంచి ఛాన్సెస్ వస్తాయి వాళ్ళకేనే చెప్పాలన్నమాట. దాంట్లో అభివృద్ధి చెందుతారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే జాగ్రత్త ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎక్కువ ఒకే దాంట్లో పెట్టద్దు అని చెప్పడం అనేది సూచన. అండ్ బిజినెస్ పీపుల్ కూడా ఏంటంటే సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ
అంత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రాదు అనేది సూచన. లోన్స్ తీసుకోవాల్సిన ఒక తరుణం వస్తుంది తప్పక ఈ నెల, జాగ్రత్తగా చూసుకోండి. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శనీశ్వరుడికి చేయవలసిందే. శని చాలీస చదువుకోవడం సాటర్డే, అలాగే ఒక తైల దీపం పెట్టడం, అంటే పీపుల్ ట్రీ కింద పెడతాం అన్నమాట. తైల దీపం పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే శని దానం ఇవ్వడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఒక నల్ల నువ్వులు, నల్ల గొడుగు, నల్ల మేకు, నల్ల గుడ్డతో పాటు ఇవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ చేస్తే కొంచెం పాజిటివిటీ కనిపిస్తుంది. తప్పక ఇవన్నీ చేయండి, బాగుంటుంది. ఓకే, మనం ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ నెల ఆగస్ట్ నెల జనరల్గా చెప్పుకోవాలి అంటే మనం కుమారి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే దాంపత్య జీవితం ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే కొత్తగా పెళ్ళి అవ్వాలి అనుకునే అందరికీ చాలా బాగుంటుంది. అలాగే మనం చూసామంటే అమ్మవారికి శ్రవణ మాసం కూడా వస్తోంది కదా, అమ్మవారికి నిత్యం పూజ చేసుకోవడం చాలా మంచిది. బట్ ఏంటంటే ఫ్రైడే అలాగే ట్యూస్డేస్ కూడా కొలవడం అనేది మంచిది. లక్ష్మీదేవికి స్పెషల్లీ కొలవడం ఈ నెల చాలా బాగుంటుంది. తప్పక చేసి చూడండి, మీకు అన్నీ మంచి జరుగుతాయి.